నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈయన యుఏఈ రాయబారి. ఈయన ఒక మంచి మాట అన్నాడు. మోదీ ఒక్క ఫోన్ చేస్తే చాలు ఈ యుద్ధం ఆగిపోతుంది. ఎందుకు? ఇతర దేశాలతో సాన్నిహిత్య సంబంధాలు భారతదేశానికి ఉన్నాయి. గతంలో అంటే 20 ఏళ్ల క్రితం కొంత మెరుగుదల లేదు, కానీ ఇప్పుడు 15 ఏళ్ల నుంచి భారత్ ఇతర దేశాలకు ఏదైనా సలహా ఇస్తే ఇతర దేశాల వాళ్ళు ఆ సలహాను పాటించేంతగా పేరు తెచ్చుకున్నాం మనం. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంపై రాయబారి ఏమన్నాడంటే, మోదీ ఒక్క ఫోన్ కాల్ కొడితే నెతన్యాహుకు, ఇరాన్కు, వీళ్లకు ఇద్దరికి ఫోన్ కాల్ కొడితే వాళ్ళు ఇప్పుడే స్పాట్ల యుద్ధం ఆపుతారు అన్నాడు. అంత నిరాధారమైనటువంటి విషయం కాదు ఇది. ఆయనకున్న పేరు, మన భారతదేశానికి ఉన్న పేరు, మోదీకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతం. మొన్న ఇజ్రాయల్కి పోయిండు, ఇరాన్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఇంత యుద్ధమైనా కూడా ఆయిల్ సప్లై చేసేంతగా ఇరాన్ సిద్ధంగా ఉంది మన దేశానికి. మిగతా దేశాలకు ఆపినా కూడా భారతదేశానికి ఎలాంటి ఆటంకాలు రావద్దు, ముడి చమురులు అని ఇరాన్ కూడా ఓ రకంగా మనకు సపోర్ట్ ఇస్తుంది. మనకు దగ్గరలో ఉన్న వాటి నుంచి ఓడలు తీసుకోమంటుంది. అంటే ఎంతగా మనం పేరు తెచ్చుకున్నాము, ఎంతగా ప్రపంచ దేశాలతో సఖ్యతగా ఉంటున్నాము, ఈ ఒక్క మాట చాలు నిరూపణ కావడానికి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలకగల శక్తి ఒక్క భారతదేశానికే ఉందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హుస్సేన్ హసన్ మిర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు. అటు ఇరాన్ ఇటు ఇజ్రాయిల్ దేశాధినేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సత్సంబంధాలు ఉన్నాయని, ఆయన ఒక్క ఫోన్ కాల్ చేస్తే యుద్ధం ఆగిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఒక జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ మోదీ ఇటు ఇరాన్ ఇటు ఇజ్రాయిల్ ప్రతినిధులకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు ఈ సమస్య తక్షణమే పరిష్కారం అవుతుంది, అంతటి గౌరవం ఆయనకు ఉంది అని అన్నారు. గల్ఫ్ దేశాధినేతలతో కాకుండా అక్కడి వ్యాపార వర్గాలు మరియు ప్రజల్లో కూడా మోదీకి మంచి క్రెడిబిలిటీ ఉందని ఆయన గుర్తు చేసిండు. ఈ యుద్ధంలో యుఏఈ ప్రమేయంపై స్పందిస్తూ యుఏఈ భూభాగాన్ని ఏ పక్షం కూడా లాంచింగ్ ప్యాడ్గా వాడుకోవడానికి మేము అనుమతించము. అటు ఇరాన్ పొరుగు దేశంగా ఇటు అబ్రహం ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్కు భాగస్వామిగా ఉన్న తమ దేశం ఇరు దేశాల మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇది 100% వాస్తవమైన విషయం. ఏదైనా ఒక అడుగు వేయాలంటే ఆచితూచి అడుగులు వేసేటువంటి మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఇంకా ఆలోచన ఎక్కువ. ఒక విషయం ఒకళ్ళకి చెప్పాలి, లేకుంటే మన దేశానికి ఒక సందేశం పంపాలి అంటే 4 సార్లు ఆలోచన చేసే పంపుతారు. ఇవాళ వీళ్ళు మన నరేంద్ర మోదీ గారు ఎందుకు రాయబారానికి వెళ్ళడం లేదో దాంట్లో ఏదో అంతర్ధానం ఉంటుంది, అంతరార్థం ప్రకారమే వ్యవహారం చేస్తారు. కాబట్టి మున్ముందు బహుశా ఒకవేళ యుద్ధం ఇట్లాగే కొనసాగే పక్షంలో మోదీ రాయబారానికి వీళ్ళ ఇద్దరికి కూడా ఫోన్ చేసి యుద్ధాన్ని ట్రంప్ అంటున్నాడు కదా, నోబెల్ శాంతి బహుమతి కావాలని మొన్నటిదాకా ఉండే ఆకాంక్ష, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నేనే ఆపినా ఒక చిట్కనేలతోటి అన్నాడు. ఇప్పుడు ఆయనే యుద్ధం చేస్తున్నాడు. ఆయనను ఎవరు నమ్మరు, ఇక ట్రంప్ను ఎవరు నమ్మరు. ఏమన్నా ప్రపంచానికి దిక్సూచి విశ్వబ్రహ్మగా మారి ఒక ప్రపంచానికి విశ్వగురువుగా మారబోతున్నటువంటి నరేంద్ర మోదీ దిక్కు, వేరే ఎవరూ కాదు. ఆయన ముందుకొచ్చి ఈ ఇరు దేశాలకు నచ్చజెప్పి యుద్ధాన్ని ఆపడం వలన ప్రపంచానికే మేలు చేసిన వాళ్ళు అవుతారు. క్రమేణా పెరుగుతూ ఉంది యుద్ధం, రోజు రోజుకు పెరుగుతున్నది. కాబట్టి ఈ టైంలో వారు ముందుకు రావాలి. కాకపోతే వారి అంచనాలు వేరుంటాయి, మనం చెప్పడానికి వీల్లేదు. రాజకీయ పరంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి అది మోదీ గారికే, కేంద్ర ప్రభుత్వానికే అప్పచెప్దాం. కానీ ఒక్కటి ప్రేక్షకులారా, మీరు స్పందించాలి. నిజంగా మోదీ ఈ విశ్వానికే గురువుగా మారుతున్నటువంటి మోదీ ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్నాడు. భారత్, అందులో ప్రధాని మోదీ. నిజంగా ఈయన 2 దేశాల వాళ్ళను ఒప్పించగల శక్తి ఉంది, కానీ ఒప్పించడానికి ఇదే సమయమా, ఇప్పుడైనా మంచి టైము, లేకుంటే యుద్ధం పెరుగుతుందా తగ్గుతుందా చూసిన దాని ఆధారంగా వెళ్ళానా?
దయచేసి మీ కామెంట్ రూపంలో చెప్పండి మాకు. మీ కామెంట్లు అన్నీ మేము బీజేపీ నాయకులకు పంపిస్తాం. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు ఈ విధమైన సలహాలు ఇస్తున్నారు, మీరు పాటించండి అని మేము పంపుతాం. అది మా బాధ్యత. కాబట్టి వెంటనే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.